కలగంపూడి గ్రామంలో ఎక్కడికో పోదాం పని తీసుకొచ్చినావు. దీని గురించి చెప్పండి నాకు. ఏంటిది, ఎక్కడికి వచ్చి? ఈ వెనక కనిపిస్తున్న ఈ బిల్డింగ్ శ్రీ ఆంజనేయ స్వగృహ ఫుడ్స్ వాళ్ళది. లక్ష్మి అనే ఒక ఆవిడ 25 ఏళ్ల క్రితం, పెద్దంటే పెద్దగా చదువుకోలేదు, లోకం తెలియదు, గృహస్థు గృహిణి ఇట్లా అంటారు కదా, ఎక్కడున్నా నువ్వు జీవితంలో ప్రగతి సాధించవచ్చు, ఒక 10 మందికి ఉపాధిని ఇవ్వచ్చు అని చెప్పడానికి ఈ అంటే మారుమూల పల్లెటూరులలో కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, లోక జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యవహార జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనం సెల్ఫ్ ఎంపవర్మెంట్ అని చెప్తాం కదా, అంటే మహిళ స్వయం సమృద్ధి, ఆర్థిక పరంగాను అటు సామాజికంగాను. వివేకానంద లాంటి వాళ్ళు, చలం లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు జీవితకాలం మాట్లాడారు. సో ఆడదానికి ఒక మనసు ఉంది, ఆమెకు ఒక శరీరం ఉంది, ఆమెను దయచేసి ఆలోచించింది ఇవ్వండి, మీరు ఓన్లీ వాళ్ళని ఒంటింటి కుందేలుగా మార్చొద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా దాని నుంచి, ఆ శృంఖల నుంచి బయటపడి వాళ్ళంతకు వాళ్ళు పనిచేస్తున్న ఒక శక్తివంతమైన మహిళలు వీళ్ళంతా. సో అట్లాంటి ఒక మహిళతో ఈరోజు సరదాగా మాట్లాడదామని అపాయింట్మెంట్ తీసుకున్నారు రాత్రి. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. సో ఇదంతా ఒక ఇండస్ట్రీ చూడండి. ఇక్కడే మనం ఏమన్నా వేయాలంటే మనుషులు వేసేవాళ్ళు చిన్న మిషన్తో వేసేసారు, చూసారా? కారం ఉంది ఇట్లా విత్ మిషన్ మేడ్, ఎంత చక్కగా. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళంతా అగో అక్కడ వచ్చే వాళ్ళే, చూపిద్దాం పోయేటప్పుడు. అగో లక్ష్మి గారు వాళ్ళే. అమ్మ నమస్కారం. సో మీ గురించే చెప్తున్నా, అదే ఇట్లా ఊరికి ఇట్లా పెట్టుకోండి అంతే. సో మీ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఈ చిన్న పల్లెటూరులో ఇట్లా ఒక జర్నీ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎన్ని ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు. అంటే కొంచెం ఇంట్లో పరిస్థితిని బట్టి కొంచెం గడవటం కష్టం అనిపించింది. అచ్చా. సరే, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేశారు, ఇలా చేయండి బాగుంటుంది, ఎక్కడో చేస్తున్నారు, నింపాదిగా లైన్ అవుతుంది, కొంచెం చేసుకుని చూడండి అన్నారు. సరే చూద్దామని ఇంకొక ఆవిడ, నేను శాంతకుమారి అని ఉంటారు, ఆవిడ నేను ఇప్పుడు కలిసి వచ్చాము, వచ్చి హాయ్ చెప్పాము, తెలిసి చేసుకుంటే సరే అండి చేసుకుందాం అనుకుని ఇద్దరం చేసుకున్నాం. నింపాదిగా కొంచెం కొంచెం అలా బాగా వచ్చింది. క్రమేపు మన ఐటమ్స్ నచ్చుతాయి, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కదా, దాన్ని బట్టి అందరూ బయట రాష్ట్రాలే కాదు మన జిల్లాలే కాదు ఎవరికి ఏది కావాల్సిన ఇంకా ఫోన్లో ఆర్డర్ చెప్తే దాని ప్రకారం మేము పంపుతాం, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అంతా ఆర్డర్. ఇంకా మనం ఏమైనా స్టాక్ పెట్టేసి 4 రోజులు 3 రోజులకి చేసి పెట్టవలసిన లేదు. ఫ్రెష్ గా తయారవుతాయి. ఇంక ఈ రోజు చేసి ఇంకా ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతే రేపు పొద్దుకి వెళ్ళి ఏమనంటే రేపు పొద్దుకి వెళ్ళి మినిమం ఇంచుమించు వచ్చే పట్టుకెళ్ళిపోతా. ఇంచుమించు కావాల్సిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం కావాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇది చూస్తే కనిపిస్తుంది, అయితే ఎవరికి తెలియని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మామూలుగా ఆడవాళ్ళకి ఏది చేత కాదు, ఇంట్లో ఉంటే సరిపోతుంది, ఇవన్నీ మీకు ఎందుకు, ఇట్లాంటి ఏమన్నా ఒక విమర్శ ఏమన్నా వచ్చిందా మీకు? ఎందుకు చేస్తారు నిలబడుతుంది ఏంటి ఎంతవరకు ఉంటుందో చూద్దాం అనుకునేవారు కొంతమంది. సరే దేవుడి దయ ఉంది అనుకోండి, మనం ఏదో దయ చూపారేమో, మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళడంతో బాగా వచ్చింది. ఇంకొకటి ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఏముందంటే, ఇంగ్లీష్ వస్తేనే డెవలప్ అవుతాం, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, ఒక మేనేజ్మెంట్ స్కూల్లో చదివిన తర్వాతనే వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది. అట్లా కాకుండా మీరు నిన్న రాత్రి ఒక మాట చెప్పారు, అసలు 25 ఏళ్ల క్రితం ఏమీ వచ్చేది కాదు, ఏదైనా చిన్న స్వీట్ చేయాలన్నా అడిగి కేక్ వేసి ఆమె చెప్పేది. అట్లా మీరు చాలా నేర్చుకున్నారని. ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. సో ఏమేమి నేర్చుకున్నారు మీ అవగాహనలో? అంటే మీరు కుట్లు అల్లికలు నేర్చుకున్నారు, స్టిచ్చింగ్ చేశాను, కుట్లు కూడా కుట్టిద్దని, లేస్ కుట్టిద్దని, కుట్టిద్దని, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిద్దని. ఒక నిమిషం ఇది కూడా పెట్టేస్తా, రండి. ఇంకా అంటే కుట్టిదని మనకి ఏంటంటే కొంచెం పరిస్థితి ఏంటంటే చెరువులు చేసేది దెబ్బతిన్నారు. ఓకే. దాన్ని బట్టి ఇంట్లో కొంచెం పిల్లలు ఎదిగొచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాం, ఉన్నాయి అయ్యో కొంచెం లాస్ అయ్యి ఇబ్బంది అయ్యి అమ్మేస్తే ఇంకా సరే గడవని పరిస్థితి, ఏం చేయాలో పరిస్థితి అనేసరికి ఏదో చుట్టుపక్కల సపోర్ట్ మీద చాలా బాగుందండి. చాలా చక్కగా వాళ్ళే సపోర్ట్, ఒక 2-3 సంవత్సరాల వరకు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా వాళ్ళు మనకు వచ్చి కొద్ది మేము ఒక్కొక్క వస్తువు కొనుక్కోవడం చేయటం, దాన్ని బట్టి నిలబడ్డా. చాలా చాలా బాగుంది. ఇంకొకటి 25 మంది 25 మంది సెలవులు రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని బట్టి ఒక్కొక్కరు మిస్ అవుతా ఉంటారు.
బట్ ఏదేమైనా నడుస్తా ఉంది కార్యక్రమం. నడుస్తుందండి. ఇప్పుడు అటు లోపలికి వెళ్దామా? వెళ్దాం. మీ కార్ఖానా ఇట్లా వెళ్దాం. ఇటు కూడా మిషన్ అయ్యి ఉంటుంది. అయితే వచ్చింది 2-3 చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా. ఇది నా క్యూరియాసిటీ కోసం అడుగుతున్నా. అంటే మీరు ఏం చేస్తున్నారో కంటికి కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు ఏదైనా పని చేస్తే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు కదా, మీకు అట్లా స్ట్రెస్ ఏమైనా ఉంటుందా? ఉండదు. కొంచెం బాగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు కొంచెం ఏదో కొంచెం శ్రమ అనిపించింది, కానీ అప్పుడు ఇంకేం అనిపించదు. తర్వాత పని చేసే వాళ్ళంతా ఆడవాళ్ళే మొత్తం. ఒక అబ్బాయి, మా అబ్బాయి మటుకు మిషనరీ అంతా ఆడ చూసుకుంటాడు. ఈ మిషనరీ జంతుకులు వేయటం, అప్పుడాలు వేయటం. ఆ కోవా మటుకు మేమైనా వేసేసుకుంటాం, పర్వాలేదు. ఆ కోవా పాలు పోసి మిషన్ గ్యాస్ వెలిగించుకోవడమే కనుక రన్ అయిపోతుంది. అమ్మాయి చూసారు బాగా, అక్కడ కర్బుంది కొడుతుంది, ఒక ఆవిడేమో కార్పు పోసి వేస్తున్నారు. అదే చిన్నగా అది కొంచెం అయిపోతుంది. ఇవి అంటే కొంచెం కష్టం. జంతుకులు కొంచెం చెకుడులు ఇలా ఐటమ్స్ ఏమైనా ఉంటే ప్లేట్లు మార్చుకుని అలా పెట్టుకుంటాం. ఆడే పెట్టుకోవాలి, మా అబ్బాయి పెట్టాలి ఆటోమేటిక్గా. ఒక నెలలో మీరు అందరికి ఎంత సాలరీస్ ఇస్తారమ్మా? మీ చేత ఎంతమందికి జీతాలు ఇస్తారు? అంటే రోజుకి 250, 300 ఒకరికి. అలా రోజుకి 25 మందికి ఇస్తారు. 25 మంది. ఏ రోజుకి ఆ రోజు? వారానికి ఒకసారి. కదే మాకు ఏంటంటే ఫ్యామిలీ లాగే ఉంటారు. మా మనుషుల్లో ఎప్పుడు చేరాలి. ఒక గంట లేట్ అయినా ఆ సరుకు అయ్యేదాకా ఉండి వెళ్ళటం మటుకే చాలా బాధ్యతగా ఉంటారండి. 7 అయినా 8 అయినా మనం ఐటమ్స్ అంటే అర్జెంట్ గా ఉంటుంది, అవ్వదు కదా. లేడీస్ కి పని కావాలంటే ఇక్కడ ఎప్పుడు ఉంటుంది పని, ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్క రోజు సెలవు అంటే ఏదైనా పనులను బట్టి కొంతమంది అలా దాన్ని బట్టి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మంది మీద ఒకరు రాబోయే ఇంకొకరు కవర్ చేస్తుంది పని. అంతే అసలు అదే మనుషుల్లో వాళ్ళు నేను ఉన్నాం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అందరం కలిసి. చక్కగా బయటికి వెళ్తా ఉంటాం ఎప్పుడైనా. అంటే మీరున్నట్టు వెళ్తాం, ఎలాగో దిండుకనో అంతర్వేజనో, లేకపోతే పిల్లల్ని తీసుకుని. చిన్నపిల్లలు 4 మంది పిల్లలు అయిపోయినాయి, 7-8 మంది పిల్లలు ఉండేవారు. ఆ పిల్లల్ని వేసుకుని ఒక్కొక్కసారి విజయవాడనో తిరుపతిని తీసుకెళ్తాం. అంటే కొంచెం ఖాళీ ఉంటే 2-3 రోజులు కొంచెం వాళ్ళ పని ఉన్న ఇబ్బంది లేకపోతే మేము వెళ్ళగలం. కొంతమంది వస్తారు, కొంతమంది ఉండాలి కదా. దీనికి ఏమన్నా ప్రభుత్వ సాయం అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే స్వయం సమృద్ధి? డ్వాక్రా మహిళలుగా ఉపాధిగా అలాగే నడుస్తుంది. స్వయం ఉపాధిగా చేయాలంటే ప్రభుత్వాన్ని ఇంకా మేము ఏమీ కోరలేదు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల పదార్థాలు తయారవుతుంది, పేర్లు చెప్తారా? మెనూ ఉంటుంది. మెనూ మీకేమన్నా గుర్తుంది? అంటే ఉంటాయి మనకి చేసే ఐటమ్స్ బట్టి 75 రకాల దాకా చేసామని ఎవరికి సూదులు అంటే. కొన్ని మా దగ్గర 2-3 రకాలు అంటే బయట ఏమన్నా జీళ్ళు అని అలాంటివి ఏమన్నా బయట తెప్పించుకుంటాం. చాలా బాగుంది. సో మొదట వేరే చోట స్టార్ట్ చేశారు, ఫస్ట్ నుంచి ఇంటికాడ ఇంటికాడ కొంచెం చిన్న షెడ్, అక్కడే ఇల్లు, ఒక గది, ఒక బస్సార్లో కొంచెం అంటే ఒక 4 కేజీలు ఆట వచ్చిందంటే కొంచెం తెచ్చుకునే వాళ్ళం, చేసేవాళ్ళం, వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళం అంతవరకు. మళ్ళీ ఏదైనా 2 కేజీలు వస్తే కొంచెం సరుకు తెచ్చుకోవడం, చేసేవడం, అలా ఇద్దరి మీదే చేసేసుకున్నాం కొన్ని రోజులు. అలా కొంచెం పెరిగి కొద్ది మేము ఇద్దరం కలిసి మనుషులు పెట్టుకునే వాళ్ళం చేసుకున్నాం. అందరికి మొత్తం మేము అంటే హైదరాబాద్ వరకు ఏం చేసుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వేయించుకుంటారు. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఇక్కడే కొరియర్, ఇక్కడ ప్యాకింగ్లు అన్ని చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు ఇచ్చేసుకుంటారు. అంటే మనం కొంచెం శ్రమ అవుతుంది, డబ్బులు కూడా అయ్యి కొంచెం మనం ఎక్కువ తీసుకున్నాం అని ఫీల్ అవుతారని కొంచెం అంతకు ఇబ్బంది. ఎక్కువ ఏమన్నా డిమాండ్ ఉన్న ఐటమ్ మీద ఉందా ఇక్కడ? ఉంటుంది, బెల్లం గోర్మిటి, పోచుట్ట డిమాండ్ అండి. పూతరేకు బాగా డిమాండ్ అండి. ఇంకా సంక్రాంతి అసలు వెయిటింగ్ అండి. సో బాగా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ గురించి ఒకసారి చెప్దురండి. ఇంకా పూతరేకులు ఎట్లా చేస్తారో కొంత ఐడియా ఉన్నా? చాలా దగ్గరగా చూస్తున్నది ఇదే ఫస్ట్. ఇది బియ్యం పిండితో మేము బయట నుంచి తీసుకొస్తాం. ఈ రేకు ఖాళీ రేకు ఇది బయట మాకు కొంచెం ఆడవాళ్ళ లేడీసే తీస్తారు. ఇది కూడా మొత్తం లేడీసే తీయాలి. ఇది కూడా లేడీస్ తీసి బట్ కెమెరా అడ్డమే ఉండాలి, ఎప్పుడు నిలువు తీయద్దు, అడ్డమే. ఇది ఇంకా లేడీస్ తీసి, ఇది కూడా లేడీస్ పనే. ఓకే, ఇంకొక 2-3 ఏరియాలు ఉంటాయి మాకు, వాళ్ళు పట్టుకొచ్చి మా ఖాతాలు తెస్తారు. మేము ఆటో కట్టించి పంపించడం కూడా వస్తుంది. కిరాయి ఇచ్చి పంపుతాం. 10 మంది దగ్గర ఇలా పెట్టి తెచ్చేస్తారు. 2 అయితే మనకు విడిగా ఇంటికి తెచ్చేస్తారు. అదైతే కొండ మీదే వేయాలి కదండి, కొండ మీద. ఇంకా అదేం లేదు. ఆ తర్వాత మీరు వాడే మెటీరియల్ అదంతా కూడా ఎట్లా? ఇది బెల్లం, పలసన బెల్లం, జీడిపప్పు వేపించుకోవడం, నెయ్యి, స్మెల్ బట్టి మీరు టేస్ట్ చూడండి ఒకసారి. తప్పకుండా ఇవ్వండి. టేస్ట్ చూసి అసలు మీరే చెప్పాలి కదా. ఆఫ్ కోర్స్. మీరు అందులో బాగుందని చెప్పొచ్చు. లేదు అంటే మీరు ఇంత నిజాయితీగా పనిచేస్తారు, ఇందులో ఏమైనా తేడా ఉందన్నది మీరు కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు తిన్నా
నేను యాక్చువల్ చక్కెర ఎక్కువ తినను, బెల్లం ఇష్టం. చాలా బాగుంది, మైల్డ్గా స్వీట్గా మంచి క్వాలిటీ. ఇప్పుడు ఈ పొడి ఏంటండి? బెల్లం పొడి, జీడిపప్పు, నెయ్యి. జీడిపప్పు, నెయ్యి, బెల్లం కలిపేస్తారు. ఇప్పుడు ఆ చల్లుతుంది అదేంటండి? నెయ్యి, బెల్లం, బెల్లం పొడి, నెయ్యి నెయ్యి చల్లుతూ చుట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్స్ వస్తే చేసేస్తున్నారు అంతే. ఆర్డర్ అండి ఇంకా. అయ్యో నైట్ పాపం ఒక్కొక్కసారి 8 అయిపోతుందండి పాపం ఇళ్ళకి వెళ్ళడానికి. 8 అయిపోతుంది ఒక్కొక్కసారి ఆర్డర్లు ఇవ్వలేకపోతే. చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి. కాకపోతే పాపం కొంతమంది వెళ్ళినా కొంతమంది ఉండి ఆ సరికప్ చెప్పుకుని వెళ్తాం. ఆర్డర్ ఏదేమైనా అందరూ కలిసి పనిచేసుకోవడం చాలా గొప్ప విషయం. అసలు ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రామ్, మన భారతదేశం కలగన్న గ్రామ స్వరాజ్యం ఇదే. మన పాత సినిమాల్లో అంటే 1965 వరకు వచ్చిన సినిమాల్లో ప్రతి సినిమాల్లో వ్యవసాయం ఇంపార్టెంట్ అని చెప్పారు, ప్రతి సినిమాల్లో కుటీర పరిశ్రమలు ఇంపార్టెంట్ అని చెప్పారు, ప్రతి సినిమాలో ఉమ్మడి కుటుంబం ఇంపార్టెంట్, కలిసి ఉండండి కానీ విడిపోయి ఉండండి. ఇది వరకు ఒక పెళ్లి వచ్చిందంటే 10 మంది కలిపి చేసేవారు. 10 మంది కలిపి ఒక 10 మంది వెళ్ళి సాయం చేసి ఒక చేసుకున్న బాబతే మేము అందరం అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వచ్చే జనరేషన్కి అన్నీ తెలియట్లేదు కదా, ఆర్డర్ ఇస్తాము అంటే మేము ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే. తర్వాత అమ్మ అడ్వర్టైజింగ్ ఎట్లా అంటే ఒకరి ద్వారా ఒకరికి అంతేనండి. మేము అసలు ఏది అడ్వర్టైజ్మెంట్ ఏ టీవీకి ఇవ్వలేదు, ఎక్కడికి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు పట్టుకెళ్ళారు, మీరు 2-3 ఇస్తున్నారు, ఆ నెంబర్ బట్టి మాకు వాళ్ళే కస్టమర్లు అయిపోతారు. మళ్ళీ వాళ్ళు ఎవరికి గిఫ్ట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళ ద్వారా మాకు గిఫ్ట్లు. అంటే ఆర్డర్స్ ఎంత వస్తే తీసుకుని ఉదాహరణకు ఒక్కటి పూతరేక అంటే ఇవ్వరుగా, మినిమం ఆర్డర్ ఇంత ఉండాలి. ఏం లేదండి, ఇప్పుడు ఇందులో 20 పెడతాం, 15 పెట్టిస్తాం. 10 బాక్స్ ఉందంటే చిన్న బాక్స్ ఉంటుంది, ఆ 10 బాక్స్ అందులో వాళ్ళకి ఎంత కావాలంటే అంతే ఇస్తాం, డిమాండ్ ఏమి లేదు. వాళ్ళు కావాల్సినంత కొనుక్కెళ్తారు కదా. ఒక దాంట్లో పెద్ద పెడతాం, పెద్ద పూతరే కొంటుంది, 16 రూపాయలు ఉంటాయి, 20 రూపాయలు ఉంటాయి అలాగా. సో ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి లేకపోతే అట్లా ఏమైనా ఆలోచనలు ఉంటాయి మీకు? ఎందుకంటే ఇట్లా డెవలప్మెంట్ మా అబ్బాయి చేసుకుంటున్నాడు, నింపాదిగా డెవలప్మెంట్ లోకి దిగుతాడు. ఇంకా మనం కొంచెం అవుతున్నాం కదా, వయసుని బట్టి మనం అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటారు. అది డెవలప్మెంట్ చేసింది మిషనరీ అంతా. ఇది ఎక్సెడ్ ఈ మధ్యలోనే 1 సంవత్సరంన్నర అయింది వేసి ఇదంతా. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే ఇంకా ఉండేవారు ఆడపిల్లలు ఎప్పటికైనా ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు, ఈ ఊర్లో ఇట్లాంటి ఒక వ్యవస్థ రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నా బిడ్డ నేను కలిసి వచ్చి టీ-షర్ట్ స్టార్ట్ చేసి ప్రింటింగ్ చేసి ఇదే నేర్చుకుంటున్నాం అనమాట. అంటే ఊరికే ఖాళీగా ఉండకుండా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరి మీద ఆధారపడకుండా, అప్పడకుండా మన శక్తిని ఉపయోగించి తీర్చేసుకోగలగాలి. అది ఇదేమో ఉసిరికే గొజ్జు, అది వేరేది, అది వేరే. ఇది ఉలవలేమో మనకి గోర్మిటి అంటే అదొక స్వీటేనా? గోర్మిటి చేస్తాం, గోరిపిండి, ఉలవల పిండి. దాని అదే పాత సినిమాల్లో ఆ గోర్మిటి అని విన్నాను, తెలియదు మనకు. ఆ సున్ని వేరు, ఆ సున్నిలా వస్తుంది, వస్తుంది. అది మళ్ళీ ఇందులో మళ్ళీ బెల్లం పొడి అంతా ఇదేందండి వరిపిండి, దీన్ని కలిపి మళ్ళీ వేరే ఐటమ్ చేస్తాం. ఓకే. ఉలవలు అయ్యి పొట్టి తీయాలి. ఈ మెటల్ కొనడానికి ఏమన్నా క్వాలిటీ మెజర్స్ ఏమైనా తీసుకుంటారు, లేకపోతే ఒక పర్టికులర్ షాప్ కానీ మా దగ్గర ఇంత మంచి క్వాలిటీ ఉంటుంది తీసుకుంటాం అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా? ఇప్పుడు మీరు మంచి క్వాలిటీ కోసం ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటేనే మన క్వాలిటీ ఫుడ్ కూడా వస్తుంది. ఈ క్వాలిటీ మీద ఎట్లా దృష్టి పెడతారు? అంటే మనకి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కనుక మంచిదే. ఇది కర్ణాటక నుంచి కారం తెప్పించుకుంటాం, ఇది వరకు మేము ఆడించుకునే వాళ్ళు. కర్ణాటక మనకు చుట్టాలంటే మంచిగా కారం అది చేసుకుంటున్నారు. మిగతా ఐటమ్స్ అన్ని మనం తయారు చేసేసుకుంటాం కదా. ఇంకా ఇప్పుడు ఆ ఉలవలోనే మనం వేపించుకున్నాం, మంచి ఐటమ్స్ పంపమంటాం. అది అర్థమైంది. ఇప్పుడు సున్నుండ్ల పొడి మొత్తం ఒక 50 కేజీలు కలిపి ఆడించేసుకుంటాం. అదిగో అది సున్నుండ్ల కోసం పొడి, అదిగో అది ఆ డబ్బా మళ్ళీ వేరేగా రెడీగా ఉంటుంది. మళ్ళీ ఐటమ్స్ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ వేపించేసుకుంటాం. అంటే ప్రతిరోజు పనికిరాని విషయాలు ఆలోచించకుండా మిగతా పనంతా ఒక కలిసి పని చేసుకోవడంలో గొప్ప ఆనందం ఉందనేది నేను విశ్వసించేది ఇదే, నేను చేస్తున్నది ఇదే. అంటే ఊరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఊరికే తినిపోతే ఎట్లా? మీరు కలిసారు, నిన్న రాత్రి మీరు కలిసే వరకు తెలియదు. మీరు ఎవరో ఇంటికి వచ్చినప్పుడు రాజుగారు అడిగారు భోజనం ఏమైనా చేస్తారంటే ఎవరో ఏమో పని చేసుకుని ఆవిడ ఎట్లా థాట్ వస్తుంది కదా మనకి. అట్లా కాకుండా ఆవిడ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా.
ఏంటివి తొక్కుల్లో స్వీట్ అండి. స్వీట్. ఓకే ఓకే ఒక స్వీట్కి మిక్సింగ్ వేస్తున్నారు. ఇదేమో అచ్చా ఓకే. కార్బు బూందీ అన్నీ వేసేసి మనం చేతితో అక్కలేకుండా అదే కలుపు. అన్నీ మొత్తం వేసేస్తున్నారు. తర్వాత ఇది మిషన్తోనే చేస్తున్నారు. ఒకసారి వేస్తారా చూద్దాం. అటుపక్క వద్దాం బెట్ట, అటుపక్క రా వెళ్ళచ్చు. బెట్ట ఇట్రా బెట్ట. కొబ్బరికూర ఇది కొబ్బరికాయ చెప్పలు తీసేసండి మిషన్ వేసేసుకుంటాం. కూర అయిపోతుంది మనకి అర్జెంట్ గా స్పీడ్ గా అయిపోయి. అదే అర్థమైంది టెక్నాలజీ. ఇలా కోరేయాలంటే కష్టం కదా. ఇది కొబ్బరి పెడితే కొబ్బరి తురుము వచ్చేస్తుంది. అవునండి. ఇంక ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి ఇందులో ముక్కలు వేసేసుకుంటే ఇలా నొక్కుంటే వెళ్తుంది. సేమ్ జ్యూస్ తీసినట్టే. అదేమో రన్ తిరిగితే మొత్తం కొబ్బరి మనం వచ్చేస్తుంది. అమేజింగ్ అసలు. ఒకసారి అది చూద్దాం దా. ఒకసారి అవి దాన్ని ఏమంటారు ఇప్పుడు? కారపూస. ఒకసారి ఇది కూడా ఇదే చేస్తాం. బెట్ట ఒకసారి కారపూస ఎలా చేస్తారో చూద్దాం. అమ్మ ఒకసారి వెయ్యమ్మా. నూనె కాగాలి. ఓకే అలాగే నూనె కాగాలండి. అంటే కారపూస చేతితో తిప్పేవాళ్ళు కదా, డైరెక్ట్ మిషన్ తో తిప్పడమే. అదే బాగా చేసిన బేట. ఇది మనదో వచ్చేస్తుంది వచ్చి స్టార్ట్. బాగుంది. తిప్పుతుందా అక్కడ? ఏదో చేస్తుంది అట్లా, దానివల్ల కట్ అవుతుంది. అది వస్తూనే ఉంది. అది అయ్యో క్యాప్ పడింది. అది మనిషి తిప్పాలంటే పిచ్చిలు వేసిపోతుంది, భుజాలు నొప్పి పెట్టేస్తే. అదే ఆశ్చర్యపోతా, స్కేల్ ఎట్లా తయారు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది, కానీ ఒక చిన్న ఊళ్ళలో కూడా ఇది రావడం అనేది గొప్ప విషయం అసలు. అంటే వీళ్ళు తెలుసుకొని దాన్ని నేర్చుకొని చూసారు కదా. అంటే అందులో చాలదా అది మళ్ళీ వీడియో చేసి షామ ఒకసారి ఇట్లా బయటకు వచ్చేస్తే ముగింపు చెప్పిద్దాం. పంపించాలి. ఇప్పుడు ఆవకాయలు పెడతాం. నిమ్మప్పు కానీ అండి, నిమ్మరసం, చింతపండు గొజ్జు, మామిడికాయ గొజ్జులు. సో స్టార్ట్. ఓకే. సో ఇది మన లక్ష్మి గారితో బూడిద గుమ్మడికి ఆవకాయ పెడతాం. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోతే వడియాలు ఆర్డర్, బోలంత ఆర్డర్ అండి వడియాలు. అందుకనే పాదులు అయి పెట్టుకున్నాం, అలా పెట్టేసి కాపిస్తున్నాం. సో కంక్లూడ్. సో ఇది లక్ష్మి గారితో ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే వెరీ ఇన్స్పైరింగ్. చాలామంది గృహిణులు కానీ ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ పనికిరాని విషయాల్లో, పాలిటిక్స్లో, కుటుంబ వ్యవహారాల్లో చాడీలు చెప్పుకుంటూ ద్వేషించుకుంటూ అట్లా ఉండే బదులు ఏదైనా నేర్చుకొని, ఆవిడ చూడు నేర్చుకుంది. ఆవిడ అంటే ఊరికే పూజ చేస్తే రాలే, ఆ మిషన్ ఆపరేట్ చేస్తుంది ఒక అమ్మ. నేర్చుకున్నారు, మిషన్లు తెచ్చుకున్నారు, ఎలా పిండి పెట్టాలి, ఎట్లా తడుపుకోవాలి, ఎట్లా బటన్ నొక్కాలి, ఎట్లా ఆజ్ చేయాలి, ఎట్లా ఖరాబ్ అయితే ఏం చేయాలి, ఎవరు రిపేర్ చేస్తుంది అని తెలుసుకుంటూ ఇప్పుడు స్వయం స్ఫూర్తి సాధించారు. సో ఇట్లాంటి వాళ్ళు నాకు చాలా గౌరవం. అంటే ఊరికే కూర్చొని మాట్లాడడం కాదు, దే ఆర్ డూయింగ్ సంథింగ్. అందుకని మనం యూట్యూబ్లో చేసిన చాలా కంటెంట్స్లో ఇది ఒక డైమండ్ లాంటిది. గొప్పగా ఉండదు కానీ లైఫ్ ఉంది ఇక్కడ. అందుకని మీరు కూడా ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా స్టార్ట్ చేయండి. తక్కువ డబ్బుతో చేయొచ్చు, చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇంకో అదృష్టం ఏంటంటే ఈమె స్టార్ట్ చేసేటప్పుడు టెక్నాలజీ లేదు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా ఈజీగా ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది, ర్యాపిడో వచ్చేసింది, ప్రజల దగ్గర కార్లు వచ్చేసాయి. క్వాలిటీ ఫుడ్ ఇచ్చావంటే, క్వాలిటీ పచ్చడి ఇచ్చావంటే, క్వాలిటీ లడ్డు ఇచ్చావంటే ఎంత దూరమైనా వచ్చి ఆ లడ్డు తినాలరా అని అనుకొని మరీ వస్తారు. అందుకని లక్ష్మి గారు మీరు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇది చాలా విస్తరించి కొన్ని 100 మందికి ఉపాధి ఇవ్వాలని. అదే నెంబరు, మీ నెంబర్ నేను తీసుకొని ఒకసారి మీరు నెంబర్ చెప్తారా? ఇది ఒకసారి చూపి, రా చూపి. ఎవరికైనా కావలిస్తే దీనికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. 9010014175. ఏమేమి ఉన్నాయి ఊరికి చదువుతా. బెల్లం మిఠాయి,
పంచదార మిఠాయి, మురికిలు, అదే గోరుమిఠి అంటే ఇది ఓకే, మైసూర్ పాక్, తొక్కు లడ్డు, రవ్వ లడ్డు, వేపుడు శనగపప్పు ఉండలు, మరమరల ఉండలు, అటుకుల ఉండలు, మనారం ఉండలు, ఇల్లింబరి పువ్వు అంటే పువ్వులాగా వస్తుంది. ఓకే, పేరు బాగుంది, ఇల్లింబరి, గవ్వలు, కారపూర ఉండలు, కజ్జికాయలు, పోకలు, కొబ్బరి నూజు ఉండలు, బూరెలు, సలివిడి, కాజా, పంచదార, చిలకలు, అరిసెలు, బెల్లం గోరుమిఠి, వేరుశనగ ఉండలు, అచ్చు, సున్నుండలు, పాలకోవా, పాలబంతులు, జీడిపప్పు అండ్ అచ్చు, కారం బుంది, ఆకుపకోడి, కారపూస, లావుది సన్నది, అప్పడాలు, జంతికలు, చేగోడీలు, చిన్న చేగోడీలు, చెక్కిడేలు, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, పండుమిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, ములక్కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కాలీఫ్లవరు, గోంగూర, అల్లము, తర్వాత నాన్ వెజ్ పచ్చడి కూడా ఉన్నాయి. ఇవి ఇష్టం, మేము తినం కాబట్టి మీకు కావాలంటే ఆడించుకోండి, నేను సపోర్ట్ చేయం, బట్ కావాలంటే తెచ్చుకోండి. ఈ నెంబర్ ఉంది కదా 9010014175. తర్వాత సింగిల్ పీస్ ప్యాకింగ్ కి 0.50 పైసలు అదనం. అంటే ఎంత క్లియర్ గా ఉందో చూడ అసలు. అంటే వెరీ గుడ్ బిజినెస్. టెక్నాలజీ అంతా మా అబ్బాయి. అరే ఎవరో ఒకరు కదా, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తేనే కదా అతనికి అది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆబ్వియస్ గా బాగుంటుంది. ఇంకా రన్ చేసుకోవాలి కనుక కొంచెం అంతా అలా క్లారిటీగా. అంటే మీరు డిపెండ్ అయ్యి లేరు, మీరు కలిసి పని చేసుకుంటున్నారు. అది సో ఇది మళ్ళీ ఒకసారి ఇంకొక మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీతో వాళ్ళ జీవన విధానాలతో కలుసుకుందాం. సో పనే దైవం, వర్క్ ఈజ్ వర్షిప్. దాన్ని ఎవరైతే గుర్తించారో వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటారో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాయిగా ఉంటారు. లక్ష్మి గారు ఒక ఫోటో తీసుకోండి.